బయట తిరిగి 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 డబ్బులు ఖర్చు పెట్టి అలసిపోయి అప్పుడు రిగ్రెట్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ ఉన్న రోజులే బాగుంటారండి పిల్లలు. మళ్ళీ బయటకు వచ్చేసేటప్పటికి ఏదో ఎలాస్టిసిటీ వదిలేసినప్పుడు రిటర్న్ ఫామ్లోకి వచ్చేస్తే చూడండి, అలా మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ అయిపోతూ ఉన్నారు. అలా కాకుండా తల్లి ఎప్పుడైతే ట్రైన్ అవుతుందో పిల్లోడికి ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుని డబ్బులు ఖర్చు పెట్టుకుని అటెళ్ళి ఇబ్బంది పడకుండా వాడిని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ట్యాంట్రమ్స్ అన్నీ ఇబ్బంది పడకుండా హ్యాపీగా హోమ్ అట్మాస్ఫియర్లో కూడా మనం కొన్ని నేర్పించుకోవచ్చు. ఆటిజం పిల్లలైతే పేరెంట్స్ని గుర్తుపట్టరా? పేరెంట్స్ని మర్చిపోతారా? పేరెంట్స్ ఎవరో వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? పేరెంట్స్ని గుర్తుపట్టరు. ఫిజియోథెరపీ చేసే డాక్టర్స్ ఎవరో, పేరెంట్స్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. దీనివల్ల మీకే నష్టం జరుగుద్ది. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు. ఈరోజు వీడియో వచ్చేసి డాక్టర్స్ రకరకాలుగా ఆటిజం గురించి ఎందుకు చెప్తున్నారు పేరెంట్స్కి. ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2 రోజుల క్రిందట నేను ఒక వీడియో చూశానండి యూట్యూబ్లో. థెరపీస్ చేయకండి, పేరెంట్స్ హాస్పిటల్ తీసుకురండి, థెరపీస్ హాస్పిటల్లో డాక్టర్ సలహా మేరకు చేయించండి. ఎవ్వరూ చెయ్యరు. అసలు ఏ పేరెంట్స్ కూడా థెరపీ అనేది వాళ్ళు ఓన్గా చెయ్యరండి. అసలు అలాంటి థాట్ ఉండదు ఎవరికి. ఎందుకు ఉంటుంది చెప్పండి? మేము డాక్టర్స్ మాకు తెలుసా ఏమైనా? చాలామంది కూడా 3 సంవత్సరాల వరకు ఎవ్వరు ఇది అనే ప్రాబ్లం ఇది అని కనిపెట్టలేరు. ఆటిజం అయితే అసలు కనిపెట్టలేరు. ఎందుకంటే అది బాగా ఎక్కువ పర్సంటేజ్ ఉంటే తెలుస్తుంది ఏమో, కానీ కొంచెం మైల్డ్గా ఉంటే అస్సలు తెలియదు. ఎందుకంటే నార్మల్ పిల్లలు కూడా గట్టిగా అరుస్తారు, వాళ్ళకు కూడా హైపర్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా విసిగిస్తూ ఉంటారు కదా, అవన్నీ సహజమే కదా. దానివల్ల మనకు తెలియదు, పోల్చుకోలేము. 3 years వచ్చినాయి అనుకోండి, 3 years తర్వాత ఇతర పిల్లలతో పోల్చుకుని మాట రాకపోయినా, నడక రాకపోయినా, బిహేవియర్లో తేడా ఉన్నా, లేకపోతే మనకు విచిత్రంగా అనిపించినా అప్పుడు మనం వెంటనే పరిగెడతాం డాక్టర్ దగ్గరికి. అప్పుడు వాళ్ళు చెప్పింది విని థెరపీస్ ఇప్పించమంటే ఎంత లేని పేరెంట్స్ అయినానండి కనీసం 5-6 నెలలు కనీసం ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, థెరపీస్ ఇప్పించుకుంటారు. సపోతే చేసి పిల్లల కోసం, పిల్లలకంటే ఇంకేది ముఖ్యం చెప్పండి? పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కదా తాపత్రయం అంతా కూడాను. ఎలాంటి లేని వాళ్ళైనా పేరెంట్స్ ఇప్పిస్తారండి, కంపల్సరీ థెరపీస్ ఇప్పిస్తారు. ఆ తర్వాత డాక్టర్సే కొంతమంది చెప్తారండి, ఇవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏమంటారంటే, అమ్మ మీరు ఖర్చు పెట్టుకోలేరు, ఎందుకంటే ఇది ఒకరోజు అసలు ఒక 4-5 నెలల్లో తగ్గేది కాదు, ఒక 10 సంవత్సరాల వరకు చేయించాలనుకోండి థెరపీస్, ఎక్కడ చేయిస్తాను చెప్పండి? ఆటిజం అనేది లైఫ్ లాంగ్ ఉండిపోయి ఒక న్యూరో డిజార్డర్ అని డాక్టర్స్ చెప్తున్నారు. కొంతమంది చెప్పే డాక్టర్స్ మాట నమ్మకండి. ఏంటంటే ఇంక మెడిసిన్ ఉందని, క్యూర్ అవుద్దని, అలాగని ఇలాగని, లేకపోతే థెరపీల ద్వారా క్యూర్ అయిపోద్దని చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ మీరు నమ్మకండి. డాక్టర్స్ చేసే పొరపాట్ల వల్ల కూడా అంగవైకల్యం వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. చాలా కేసులు ఉన్నాయండి. ప్లీజ్ మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ పాఠాలు.